తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మందారం చావుకి రూపాయే కారణమని రాజు నిందిస్తాడు. పర్యవసానంగా ఒకరినొకరు చెంపపై చేసుకుంటారు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనే విషయానికి వస్తే తర్వాత రూపా ప్రెగ్నెంట్ కాబోతుందన్న విషయం బయటపడుతుంది. అయితే ఆ విషయాన్ని పింకీ ఫోన్ చేసి రాజుకి చెప్తుంది. అక్కపక్కన ప్రపంచమంతా ఉన్నా కలగని ఫీలింగ్ నువ్వుంటే కలుగుతుంది రాజు అని పింకీ చెప్తుంది. దాంతో రాజు రూప మీద ఉన్న కోపాన్ని వదిలేసి రూపని చూడడానికి కుటుంబం అంతా కలిసి బయలుదేరి వస్తారు. అయితే రూప మీద చేసుకున్నందుకు సూర్యప్రతాప్ రాజుని రాజు కుటుంబాన్ని ఇకపై మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని బయటికి గెంటేమని చెప్తాడు. ఇక మొత్తానికి మళ్ళీ రూపా రాజులు విడిపోయినట్లే అని చెప్పాలి. విరూపాక్షి సూర్యప్రతాప్లు ఎలాగైతే విడిపోయారో ఇప్పుడు రాజు రూప కూడా అలాగే విడిపోతున్నారు. చిన్నతనం నుండి రూప తల్లికి దూరమై పెరిగి పెద్దయినట్లు ఇప్పుడు రూప బిడ్డ కూడా తండ్రి లేకుండా పెరిగి పెద్ద కాబోతుందో మరి చూడాలి. మొత్తానికి కథలో చైల్డ్ లీప్ రాబోతోంది. మళ్ళీ రాజు పేదవాడిగా మెకానిక్ గా మారబోతున్నాడు. మరి రూప క్యారెక్టర్ ని ఎలా చూపించబోతున్నారు, ఈ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ మిస్ కాకుండా చూడాల్సిందే. మొత్తానికి అమ్మాయి గారు సీరియల్ కొత్త జనరేషన్ కథతో ప్రేక్షకులని అలరించడానికి వస్తోంది. అర్థం లేని పంతాలకు పోయి సూర్యప్రతాప్ మళ్ళీ రాజు రూపల్ని విడదీయబోతున్నాడు. రూప జీవితాన్ని నాశనం చేసే విలన్ మరెవరో కాదు, సూర్యప్రతాప్ అనే చెప్పుకోవాలి. మరి రాబోయే ఎపిసోడ్స్ లో సూర్యప్రతాప్ లో మార్పు ఎప్పుడు వస్తుంది, రాజు రూపల్ని ఎప్పుడు ఒకటి చేయబోతున్నాడో మిస్ కాకుండా అమ్మాయి గారు సీరియల్ ను ప్రతిరోజు రాత్రి 9:30కి జీ తెలుగు బుల్లితెరపై చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.